భాస్కరు, ఈ పెద్దోళ్ళు ఉన్నారే వీళ్ళని అస్సలు నమ్మకూడదు. Yes? ఎందుకని అంటావా? మరే నిన్న మా ఇంటికి అదే నిన్న సాయంత్రం మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. Oh. నా గురించి అడిగితే మా వాడు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం లేకుండా పెళ్ళి పెటాకులు లేకుండా ఖాళీగా ఉన్నాడని చెప్పాడు నా గురించి. ఆయన ఏదో పెద్ద జాలి పడుతున్నట్టు నా వైపు చూసి అయితే ఒకసారి రేపు ఉదయం గుడికి రమ్మను అని చెప్పి అన్నాడు. అంటే ఆయన గుడిలో పూజ ఎవరంటే సరే మా నాన్న ఇవాళ ఉదయం గుడికి వెళ్ళి రారా మా ఫ్రెండ్ని కలువు అని అన్నాడు. ఎందుకు డాడీ ఆయన్ని కలిసేదంటే ఆయన హారతి ఇస్తానన్నాడు, నీకు అంతా మేలు జరిగిద్ది అన్నాడు అని చెప్పాడు. హారతి అంటే నాకు ఇంకా కొద్దిగా సంతోషం వేసింది. ఆ అమ్మాయి చాలా బాగుంటుందేమో చక్కగా తయారయ్యి పొద్దున్నే గుడికి వెళ్ళాను భాస్కర్. వెళ్తే అక్కడ ఎవరూ లేరు, అమ్మాయిలు లేరు, ఆంటీలు లేరు, ఎవరూ లేరు. చివరికి నన్ను చూసి ఏదో ప్లేట్లో చిన్న తెల్లటి ముక్క వెలిగించి నా చుట్టూ తిప్పి ఇంకా వెళ్ళు, నీకంతా మేలు జరిగిద్ది, తొందరలో ఉద్యోగం వచ్చిద్ది, మంచి అమ్మాయితో పెళ్లి జరిగిద్ది అని అంటే ఇంక నేను ఉసూరుమంట ఇంటికి వచ్చాను. హారతి ఇస్తానని చెప్పి చివరికి ఇలాగా నన్ను గుడికి పిలిచి ఏదో చేసి పంపించాడు. ఇలా ఉంటాయి ఈ పెద్దవాళ్ళ మాటలు.